హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం వైజాగ్లో ఉన్న ఇందిరాగాంధీ జూ పార్క్కి వచ్చేసాం. చూడండి, ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ డక్ అంట, నల్ల హంస అని పెట్టారు ఇక్కడ బోర్డు. ఇక్కడ ఇవి క్రేన్స్, అటు సైడ్ కూడా దీనికి పాండ్స్లో అరేంజ్ చేశారు బ్లాక్ డక్కి దీనికి. కానీ ఇక్కడేవో ఇన్సెక్ట్స్ ఉన్నాయని ఇవి ఇక్కడికి వచ్చేసాయి. నెక్స్ట్ ఇది ఆస్ట్రిచ్. చూడండి ఎంత పెద్దగా ఉందో. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద యానిమల్ని చూశాను నేను. చాలా క్రేజీగా ఉంది అసలు. ఇవి ఇమ్మూస్ చూడండి, చాలా ఎక్కువగా ఉన్నాయి సైన్యంలా. మేమైతే ముందు అటు సైడ్ ఉండేవి, కానీ అటు వీడియో తీస్తుండగా ఇటు వచ్చేసాయి. ఇలాంటి బోర్డ్స్ అనేవి ప్రతి యానిమల్కి పెట్టారు అక్కడ అన్నీ. ఏదో కేవ్ పెట్టారు, ఇందు లోపలికి వెళ్తుంట కేవ్ లోపలికి వెళ్ళినట్టు ఫీల్ వస్తుందంట. లోపల కొన్ని చిన్న చిన్న యానిమల్స్, బ్యాట్స్, ఔల్స్ అవి కూడా ఉన్నాయంట. చూద్దాం పదండి. చుట్టుపక్కల కూడా నేచర్ చాలా బాగుందండి. ఒకసారి ఇటంతా చూడండి, నిజంగా కేవ్లా పెట్టారు. ఇటంతా లోపలికి వెళ్తే కూడా అలానే ఉంటుంది. ఇటంతా నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా మా డాడీ అయితే ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ కేవ్ ఎంట్రన్స్ అంట. మీరు కూడా ఒకసారి ఇటు వస్తే ప్లీజ్ విజిట్ చేయండి. చాలా బాగున్నాయి ఇమ్మూస్. చూడండి, ఇప్పుడు అన్నీ ఇటు వచ్చినట్టు ఉన్నాయి. దీనికి కూడా పాండ్లా పెట్టారు, అవి నీళ్ళు తాగడానికి గల. అవి అయితే అందులో ఉంటాయి. చూడండి, లోపలికి వచ్చేసాము ఇప్పుడు కేవ్ లోపలికి. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, ఎల్ఈడీస్తో తయారు చేశారు. ఇవి ఇక్కడ ఏమున్నాయంటే చూడండి, ఇదేదో పక్షి సీట్ ఎంత క్యూట్గా ఉందో చూడండి. అవులు చూడండి, కేవ్ లోపల ఇదైతే మెయిన్. ఇవంటే ఏమో చూడండి, ఇంత ఇట్లా ఉన్నాయి. ఔల్స్, పిల్లులు కూడా ఉన్నాయండి ఇందులో. చూడండి, బయటకు వచ్చామైనా. ఈ ఇమ్మూసే బయటకు వెళ్ళినా వచ్చిన. ఇది జీబ్రా. ఓ మై గాడ్, లైఫ్ ఫస్ట్ టైం ఇది అయితే చూడడం. ఎన్ని జిరాఫీ టాలెస్ట్ యానిమల్ ఇన్ దిస్. చూడండి ఎంత బాగుంది అసలు. ఈ జిరాఫీస్ అయితే మేము ఎటు వెళ్తే అటే వస్తున్నాయి. సో మేము అక్కడి నుంచి అయితే దాన్ని వీడియో తీసుకుంటూ అటు సైడ్ వెళ్ళాం పక్కకి. మనం ఈ జిరాఫీ చూడండి, తల ఉంచుకొని తినాలి, అంత పెద్దగా ఉన్నాయి ఇవి తలలు గట. మీరు వైజాగ్కి జూ పార్క్కి వెళ్తే మాత్రం ఇవి కంపల్సరీ విజిట్ చేయండి. ఇటైతే ఇవేవో పీకాక్స్ అంట. ఇన్ని ఉన్నాయి తెలుసా, అటు లోపలికి కూడా ఉన్నవి. చూడండి, ఇవేవో ఇక్కడ జింకలు అంట. ఇవి ఇంకా పెట్టలేదు, లోపలికి మనుషులు వెళ్ళిపోతున్నారు. ఇవ్వండి మెయిన్ ఇక్కడ 4 కొమ్ముల జింకలు అంట. ఇటు చూడండి ఎంత బాగున్నాయి తెలుసా. ఇటైతే ఓ మై గాడ్, ఇవైతే మెయిన్ ఎక్కువగా ఉన్నాయి. పెద్ద పెద్ద మందల్లోనే మనకి ఇక్కడ ఇవ్వస్తాయి. చూడండి, 4 కొమ్ములు ఉన్నాయి వీటికి. యూ కెన్ సీ నో క్లియర్లీ. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. 4 కొమ్ములు ఉన్నాయి. 4 కొమ్ముల జింకలు అంటారు, అక్కడ బోర్డు పెట్టారు దీనికి. ఇంగ్లీష్లో అయితే 4 హార్న్ డీర్ అని పెట్టారు. ఇటు సైడ్ ఈ జింక అయితే అలా అక్కడనే ఉండిపోయింది, ఇంకెక్కడే కదలలేదు. నెక్స్ట్ ఇటు సైడ్ పక్క నుంచి చూసారంటే ఇటంతా చూడండి, ఇటు గ్రీనరీ ప్లేస్లోకి వచ్చేద్దాం. ఈ జింక అయితే చాలా చాలా వేగంగా పరిగెడుతుంది. అటు సైడ్ నుంచి మేము ఇటు వచ్చినప్పుడు కల్లా ఇది వచ్చేసింది మాకన్నా ముందే. చూడండి, ఇవన్నీ ఇక్కడ నీళ్ళు తాగడానికి, ఇటంతా గ్రీన్గా గడ్డి ఉండడానికి గట్రా వాటర్ సప్లై ప్రతిరోజు ఉంటుంది. ఈ జింకలన్నీ మనకి వీటికైతే మనకి హార్న్స్ ఉండవన్నమాట. దీనికి జస్ట్ ఇవి జింకలు. అటు సైడ్కి ఇక్కడ మనకి 4 హార్న్ డీర్ ఉంటుంది, ఇక్కడ నార్మల్ డీర్ అనమాట. మీకు చూసారు కదా, ఇందులో వైట్ బ్లాక్ అన్నీ ఉన్నాయి. వైట్, బ్లాక్, బ్రౌన్. అటు వైట్ ఉంది, ఇటు బ్లాక్ ఉంది, ఇటు బ్రౌన్ ఉంది. చూడండి ఎన్నోటి ఉన్నాయో. ఇవైతే మెయిన్
ఎక్కువగా ఉన్నాయి. మీకు ముందు చూపించాను కదండి, అవి దానికన్నా ఇవి ఎక్కువ ఉన్నాయో ఏవి ఎక్కువ ఉన్నాయో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ ఇటుకి వెళ్ళిపోదామా. సీట్ ఇవి అయితే చూడండి కొంగలు ఎంత ఉన్నాయో. మనమైతే ఇప్పుడు ఇంకో ప్రదేశానికి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా. క్రొకడైల్స్ చూడడానికి గల మేము వెళ్తున్నాము. మేబీ చూపిస్తాను చూడండి. ఇవి బటర్ఫ్లైస్ హౌస్ అంట, కానీ దానికి డోర్ క్లోజ్ చేసి పెట్టారు. అయితే అక్కడ బటర్ఫ్లైస్ దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళు. మేమైతే లోపలికి వెళ్ళి చూసాం, బట్ అవి ఓపెన్లో లేవు. ఎలుగుబంటలు ఇదే ఫస్ట్ టైం అండి. ఓ మై గాడ్ బంటి అంటున్నారు అందరూ అక్కడ. చూడండి ఇవి 2 ఉన్నాయి, అటు సైడ్ ఒకటి ఉండిపోయింది, ఇక్కడైతే ఇది ఒక్కటే ఉండిపోయింది. అటు సైడ్ ఆ కొండ ఎత్తుకి అటు ఒకటి ఉంది. వీటికి చాలా ఫెన్సింగ్ లాంటివి పెట్టారండి, అవి ఇటు నుంచి ఇటు రాలేవు. ఇది వచ్చేసి మెర్కెట్స్ అనమాట. చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయి ఇవి లయన్స్, కింగ్ ఆఫ్ ది జూ. అక్కడైతే అది ఫారెస్ట్ అంటారు, ఇది జూ. ఇది బెంగాల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్. ఇంత పెద్దది చాలా పెద్ద ఫొటోస్లోనే చూడడం, కానీ ఇలాంటిది మనం రియల్గా అయితే చాలా రేర్గా చూస్తాము. మేమైతే ఇక్కడ ఇవి వచ్చినప్పటికైతే ఇటంతా తిరుగుతూ ఉంది. ఇది మేము వెళ్ళినప్పటికీ అది ఆపేసింది, మేము అక్కడి నుంచి వెళ్ళినప్పటికీ అది ఆపేసింది. ఇక్కడ చిన్న ఈట్లా పెట్టారు చూడండి. ఇవి మీదకి ఎక్కి వాటి మీదకి ఎక్కి గర్జిస్తాయి అంట. అవి అప్పుడప్పుడే చేస్తాయి, మాకు అంతగా తెలియదు దాని గురించి. మనం నెక్స్ట్ ఇటుకు వచ్చేసి ఇది మేము ఎక్కడికి వెళ్ళామన్నా అక్కడికి వచ్చేస్తుంది. ఇది మా వెనకనే వచ్చేస్తున్నట్టు ఉంది, బట్ మాకు భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయామన్నమాట మేము. చూడండి, అయినా ఇవి తిరుగుతూనే ఉంది, అస్సలు తగ్గేదేలే అంటున్నట్టుంది. మన నెక్స్ట్ ఐటెంకి వెళ్ళడానికి ఇది ప్లేస్ ఇవ్వట్లే, కానీ మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ చింపాంజీస్. ఇంతే ఫ్రెండ్స్ జూ పార్క్ సంగతులు. బాయ్ సీ యూ.